సో నిన్నటి సెషన్ లో మనం మాస్టర్ ఏజెంట్ ఆర్కిటెక్చర్ గురించి డిస్కస్ చేసాం. దిస్ మే బి a proper interview question. You can say Jenkins master cannot handle all the loads and it cannot have multiple configurations required by applications. So we can have different number of agents with different configuration. Jenkins master can send the workloads to that. We can launch the agent by using SSH. So ఇలా అంతా మీరు చెప్పొచ్చు. సో దాని తర్వాత వి డిస్కస్డ్ వెబ్ హుక్ ట్రిగ్గర్స్ అండ్ దీని తర్వాత మనం క్రాన్ జాబ్ అండ్ సింటాక్స్ అంతా చూసాం కదా నిన్న. ఆప్షన్స్, ఎన్విరాన్మెంట్, పారామీటర్స్ అండ్ దెన్ మన ఒక బ్యాక్ ఎండ్ కూడా ట్రై చేసాము, అప్లికేషన్ కాన్ఫిగరేషన్. అండ్ మనం నోడ్ లో జెన్కిన్స్ ఏజెంట్ లో కావాల్సిన సాఫ్ట్వేర్స్ అన్ని ఇన్స్టాల్ చేసి సో ఇలా మనం ట్రై చేసాం, రైట్? సో ఈరోజు నేను మన సిఐసిడి టూల్స్ అని ఒక రెపాజిటరీ క్రియేట్ చేశాను. సేమ్ ఇంతకు ముందు మనం బ్యాస్టియన్ కి ఎలా అయితే క్రియేట్ చేసామో అలా ఒక 2 EC2 ఇన్స్టెన్సెస్, జెన్కిన్స్ ఏజెంట్. ఓకే, అండ్ ఇక్కడ నా సెక్యూరిటీ గ్రూప్స్ ఇచ్చాను అండ్ నా సబ్నెట్ ఐడి ఇచ్చాను. సో మీరేంటంటే మీ సెక్యూరిటీ గ్రూప్, మీ సబ్నెట్ ఐడి, డిఫాల్ట్ సబ్నెట్ ఇవ్వండి. మనం డిఫాల్ట్ విపిసులనే కదా ఇవన్నీ క్రియేట్ చేస్తున్నాము. సో అలా మీ సెక్యూరిటీ గ్రూప్ ఐడితో రీప్లేస్ చేయండి. ప్రస్తుతానికి అలౌ ఎవ్రీథింగ్ యూస్ చేస్తున్నాము. అండ్ సబ్నెట్ ఐడి, దాంట్లో ఏదో ఒక సబ్నెట్ ఐడి ఇవ్వండి. అండ్ ఇక్కడ జెన్కిన్స్ SH లో నేను ఇవి చేస్తున్నా, అంటే 50 GB వాల్యూమ్ తీసుకుంటున్నాను ఇక్కడ. ఎందుకంటే జెన్కిన్స్ అలర్ట్ త్రో చేస్తుంది కదా. జెన్కిన్స్ ఇస్ చెకింగ్ /var అనేది చెక్ చేస్తుంది, ఎందుకంటే var lib జెన్కిన్స్ అక్కడే ఉంది కాబట్టి. అండ్ టెంపరీ మెమరీ ఇలా అంతా చెక్ చేస్తుంది కాబట్టి నేను 50 GB వాల్యూమ్ తీసుకొని, నాట్ 20 GB, 50 GB తీసుకొని దాన్ని స్క్రిప్ట్స్ లో ఇక్కడ పెంచుతున్నాను అనమాట. రూట్ వాల్యూమ్ /var అండ్ టెంపరీ వాల్యూమ్. ఓకే, అలానే ఏజెంట్ లో అయితే హోమ్ వాల్యూమ్ /home, ఎందుకంటే మనం /home/EC2 యూజర్స్ అక్కడ అక్కడ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి. ఓకే, సో అందుకని ఇవన్నీ చేశాను. జెన్కిన్స్ ఏజెంట్ లో ఓకే, జెన్కిన్స్ ఏజెంట్ లో వచ్చేసరికి జావా ఇన్స్టాల్ చేసాము అండ్ దెన్ టెరాఫార్మ్ ఇన్స్టాల్ చేసాము. ఎందుకంటే టెరాఫార్మ్ కూడా మనం CI/CD లో పెడుతున్నాం కాబట్టి. నోట్ జేఎస్ అండ్ జిప్ అనే కమాండ్, డాకర్, హెల్మ్, ఇట్లా ఇంకా ఏది కావాలంటే అది మనం ఇన్స్టాల్ చేసుకుంటూ వెళ్తాం అనమాట ఏజెంట్ లో. ఓకే, సో ఇప్పుడు రికార్డ్స్ కూడా సెట్ చేసాం. రికార్డ్స్ వచ్చేసి jenkins.daws81s.online, jenkins-agent. jenkins-agent లో ప్రైవేట్ IP యూస్ చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు నేను http jenkins ఇట్లా టైప్ చేస్తే నాకు వచ్చేస్తుంది. మీరు మీ డొమైన్ తో కాన్ఫిగర్ చేయండి. మీరు మాన్యువల్ గా చేసుకున్నా నో ప్రాబ్లం. అండ్ మనం యూస్ చేస్తున్న ప్లగ్ఇన్స్ ప్రజెంట్ ఇవి, వీటిని ఇన్స్టాల్ చేయాలి. వెంటనే మాస్టర్ ఏజెంట్ కాన్ఫిగర్ చేయాలి.
డొమైన్ కాన్ఫిగర్ చేయకపోతే ఐపీ అడ్రస్ మారుతున్న ప్రతిసారి మీరు ఒకవేళ సర్వర్ ని స్టాప్ చేసి స్టార్ట్ చేసిన ప్రతిసారి ఐపీ అడ్రస్ మారుతుంది కదా, అప్పుడు జెన్కిన్స్ చాలా స్లో అవుతుంది అనమాట డొమైన్ కాన్ఫిగర్ చేయకపోతే. ఓకే, మేనేజ్ జెన్కిన్స్ లో ప్లగిన్స్, pipeline utility steps నిన్న క్రియేట్ చేసి యూజ్ చేసాం. అండ్ దెన్ స్టేజ్ వ్యూ, మెమరీ పెంచాం కాబట్టి ఇక్కడ మనకు అలర్ట్ రాకూడదు. మేనేజ్ జెన్కిన్స్ లో నోట్స్ లోకి వెళ్తే ఓకే, అలర్ట్ ఏం లేదు. న్యూ నోట్ ఏజెంట్ 1 అని ఇస్తున్నా, పర్మనెంట్ ఏజెంట్, 3 ఎగ్జిక్యూటివ్స్, /home/ec2 user/jenkins agent అనే ఫోల్డర్ యూజ్ చేస్తున్నాను. లేబుల్స్ మన ఇష్టం వచ్చినట్లు క్రియేట్ చేసుకోవచ్చు. SSH host jenkins-agent.daws81s.online. నేను డొమైన్ క్రియేట్ చేశాను కాబట్టి యూజర్ నేమ్ పాస్వర్డ్ EC2 యూజర్ DevOps321 ఐడి SSH అథెంటికేషన్ అని ఇస్తున్నాం. నోటిఫికేషన్ సేవ్. ఏజెంట్ కనెక్ట్ అయిపోయింది. ప్లగిన్స్ ఇన్స్టాల్ అయిపోయాయి. సో మనం పైప్ లైన్స్ అనేవి స్టార్ట్ చేయొచ్చు. ఓకే, క్రియేట్ చేస్తాం. సో ఇప్పుడు ఇక మనం పైప్ లైన్ స్టార్ట్ చేద్దాము. జెన్కిన్స్ లో టెరాఫామ్ సంబంధించిన కూడా వేసుకోవచ్చు. సో అప్లికేషన్ కనుకోండి CI/CD మ్యాండేటరీ, ఎందుకంటే ఫ్రీక్వెంట్ చేంజెస్ ఉంటాయి కదా, ఫ్రీక్వెంట్ రిలీజెస్ ఉంటాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో ఫ్రీక్వెంట్ రిలీజెస్ అనేది ఉండదు అనమాట. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా సేమ్ ప్రాసెస్, మనం పిఆర్ లో అవన్నీ వెళ్ళాలి జనరల్ గా అయితే. బట్ ఇన్ఫ్రాక్ ఏంటంటే స్ట్రైట్ ఫార్వర్డ్. అప్లికేషన్ కనుకోండి చాలా ఉన్నాయి, లైక్ బిల్డ్, టెస్ట్, స్కాన్స్, డిప్లాయ్మెంట్, ఫంక్షనల్ టెస్టింగ్, ఇట్లా అంతా చాలా ఉన్నాయి. బట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి అంతగా ఉండవు. ఇన్ఫ్రా అనేది ప్రస్తుతాని వరకు అయితే కొంతమంది డైరెక్ట్ గా కమాండ్ లైన్ లో చేస్తున్నారు. CI/CD నాట్ మ్యాండేటరీ ఫర్ నౌ, బట్ మీరు చెప్పొచ్చు CI/CD యూజ్ చేసుకుని ఇన్ఫ్రా కూడా క్రియేట్ చేస్తున్నామని. సో ఇప్పుడు మనం న్యూ ఐటెం అనేది తీసుకొని ఎక్స్పెన్స్ ప్రాజెక్ట్ కదా, ఎక్స్పెన్స్ అనే ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాను. ఫస్ట్ ఎక్స్పెన్స్ అనే ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి ఇంకా దీంట్లో మనం ఇన్ఫ్రా అనే ఫోల్డర్ అట్లా అంతా చేసుకుంటూ వెళ్ళొచ్చు. నేను ఇన్ఫ్రాని క్రియేట్ చేస్తున్నా. ఫోల్డర్ సో అండ్ ఇన్ఫ్రా లోపల dev అనే ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తాం.
సో దీనికి కూడా మనం it will completely rename ఫస్ట్ అన్ని ఒకేలాగా క్యాప్స్ ఇద్దాం ఫోల్డర్ నేమ్స్. సో ఎక్స్పెన్స్ ఫోల్డర్ ఇన్ఫ్రా అనే దాంట్లో డెవలప్మెంట్ అనే దాంట్లో ఇప్పుడు మనం డెవలప్మెంట్ కి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ సిఐసిడిలో క్రియేట్ చేద్దాం. ఓకే, సో ఇది ఎలా అయితే ఇంతకుముందు మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసామో సేమ్ నేను ఇంకొక ఫోల్డర్ ఇస్తాను ఉన్న వాటిని డిస్టర్బ్ చేయకుండా ప్రాక్టీస్ లో. ఎక్స్పెన్స్ ఇన్ఫ్రా అని క్రియేట్ చేస్తున్నాం. ఎక్స్పెన్స్ ఇన్ఫ్రా అంటే ఎక్స్పెన్స్ ఇన్ఫ్రా డెవ్ అని యాక్చువల్లీ ప్రొడక్షన్కి వచ్చినప్పుడు ఎక్స్పెన్స్ ఇన్ఫ్రా ప్రొడక్షన్ క్రియేట్ చేద్దాం. సో బెస్ట్ స్ట్రాటజీ మనం అనుకుంది ఏంటంటే డిఫరెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫోల్డర్స్, డిఫరెంట్ రిపోజిటరీస్ ఫర్ డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్ లైక్ సో అలా అనుకున్నాం కాబట్టి సో ఆ వేలో మనం వెళ్దాం. ఓకే, సో ఇక్కడ సేమ్ ఇంతకుముందు ఎలా అయితే చేసామో అదే విపిసి అండ్ దెన్ సెక్యూరిటీ గ్రూప్. ఇక మనం విఎమ్స్ కాదు వెళ్ళేది, కంప్లీట్లీ విఎమ్స్ ఆల్రెడీ చూసాం కదా మనం. ఇక మనం విఎమ్స్ ని క్రియేట్ చేయట్లేదు, విఎం డిప్లాయ్మెంట్స్ కాదు. ఓకే, వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఈకేఎస్, కంప్లీట్లీ ఈకేఎస్ డెవలప్మెంట్ లో ప్రొడక్షన్ లో. ఓకే, సో ఫస్ట్ ఈ రెండు చేసి చూద్దాం. ఒకసారి చూడండి, ఇక ఖచ్చితంగా డెవ్ అనేది ప్రతి రిసోర్స్ లో క్రియేట్ అయ్యేలాగా చూసుకుంటాం. ఎక్స్పెన్స్ ఆర్ సపరేట్ బకెట్స్, డెవలప్మెంట్ కి సపరేట్ బకెట్, దీనికి సపరేట్ బకెట్ యూస్ చేశాం కదా. సో అట్లీస్ట్ ఈ డెవ్ బకెట్ లో ఎక్స్పెన్స్ విపిసి ఈజ్ ఫైన్. అండ్ డైనమోడిబి టేబుల్ కూడా సపరేట్ గానే చేసినట్లున్నాను. AT1S లాకింగ్ డెవ్ అని ఇచ్చాను. సో ఇలా సపరేట్ గా మెన్షన్ చేద్దాం. ఓకే, అండ్ సో యూజువల్లీ అయితే డెవ్ సపరేట్ అకౌంట్, ప్రొడక్షన్ సపరేట్ అకౌంట్ ఉంటుంది, కంప్లీట్ AWS అకౌంట్. బట్ మన దగ్గర అన్ని అకౌంట్స్ ఉండవు కాబట్టి మనం ఇక్కడ రిసోర్సెస్ నేమ్స్ లోనే మనం మేనేజ్ చేస్తున్నాం. అండ్ ఇవి కూడా సపరేట్ గా ఉంటాయి. విపిసి అనేది ఒక సపరేట్ గిట్హబ్ రెపాజిటరీ, సెక్యూరిటీ గ్రూప్స్ అనేది ఒక సపరేట్ గిట్హబ్ రెపాజిటరీ. పెద్ద ప్రాజెక్ట్స్ లో విపిసి కోసం మాత్రమే ఒక టీం ఉంటుంది, సెక్యూరిటీ గ్రూప్స్ కోసం మాత్రమే ఒక టీం ఉంటుంది. అట్లా వర్క్ ఉంటారన్నమాట. అది టూ మచ్ అవుతుంది కాబట్టి మనకు చిన్న ప్రాజెక్ట్ కి, బట్ చిన్నదైనా పెద్దదైనా. సో ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే జెన్కిన్స్ ఫైల్ అనేది ఒకటి క్రియేట్ చేస్తాను. జెన్కిన్స్ ఫైల్ అనేది క్రియేట్ చేసి ఇక్కడ మనం మన పైప్ లైన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ పెడదాం. బేసిక్ సింటాక్స్ తీసుకుంటాం ఫస్ట్. సో ఇక్కడ ఏంటంటే రెండు ఆప్షన్స్ ఉంటాయి యూజర్ కి, అప్లై ఆర్ డెస్ట్రాయ్ అనేది. సో అప్లై చేసినప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ అవుతుంది, డెస్ట్రాయ్ చేసినప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెస్ట్రాయ్ అవుతుంది. సో మనకు ప్రాజెక్ట్స్ లో డెస్ట్రాయ్ చేసే లాగా ఉంటుందా ఉండదా?
సో ప్రాజెక్ట్స్ లో మనం ఎప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డిస్ట్రాయ్ చేయం, ఇది మన ప్రాక్టీస్ కోసం మాత్రమే. ఓకే, బట్ మనకైతే తెలుస్తుంది కదా ఇక్కడ. సో ఇది 30 minutes. డిజేబుల్ కాంకరెంట్ బిల్డ్స్. ప్రాజెక్ట్స్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ఎప్పుడు ఎవరు డిస్ట్రాయ్ చేయరు, ఆప్షన్స్ కూడా ఉండవు అక్కడ. ఓకేనా, ప్రెసెంట్ ఎన్విరాన్మెంట్ అయితే ఏం లేదు. అండ్ దెన్ పారామీటర్స్ లో మనం ఏంటంటే అడుగుదాం, అప్లై చేయాలా డిస్ట్రాయ్ చేయాలా. సో దట్ ఈస్ చాయిస్. నేమ్, యాక్షన్, అప్లై. ఇది మన కోసం మాత్రమే. ఓకే, నాట్ ఇంటూ ద ప్రాజెక్ట్స్. సెలెక్ట్ యాక్షన్. యాక్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత పారామీటర్స్ కదా, స్టేజెస్. ఫస్ట్ ఇనిట్ స్టేజ్. సో ఇనిట్ స్టేజ్ లోకి వచ్చిన తర్వాత టెరాఫార్మ్ ఇనిట్ రీకాన్ఫిగర్ ప్రతిసారి చేయాలి, ఎందుకంటే మనం క్రియేట్ చేసిన ప్రతిసారి వర్క్ స్పేస్ ని డిలీట్ చేస్తున్నాం కదా ఇక్కడ. ఎందుకు డిలీట్ చేయాలి? ఇక్కడ ప్రొవైడర్ డాట్ ఈఎక్సీ వస్తున్నది, హ్యూజ్ మెమరీ. అలా మనం ఒక్కొక్క బిల్ రన్ చేసిన ప్రతిసారి ఏమవుతుందంటే ఒక్కొక్క టెరాఫార్మ్ ప్రొవైడర్ అనేది క్రియేట్ అవుతూ వస్తుంది అనమాట. అది డిలీట్ చేయకపోతే విత్ ఇన్ 10 days లో మొత్తం మెమరీ అనేది అయిపోతుంది. వన్స్ క్రియేట్ చేసిన తర్వాత మనకు అనవసరం, ఎందుకంటే స్టేట్ ఫైల్ అనేది ఆల్రెడీ S3 బకెట్ లో రిమోట్ గా ట్రాక్ అవుతుంది. ఓకే, సో అందుకని మనం మొత్తం టెరాఫార్మ్ దాన్ని డిలీట్ చేసేస్తాం వర్క్ స్పేస్ ని. సో మీరు ఎక్కడ టెరాఫార్మ్ ని యూజ్ చేసినా రీకాన్ఫిగర్ అనేది చేయాలి. ఓకే, సో తర్వాత ప్లాన్. సో ఇక్కడ ప్లాన్ కి వచ్చేసరికి AWS తో కనెక్ట్ అవ్వాలి. సో దీనికి AWS తో అథెంటికేట్ అవ్వాలా, అవసరం లేదా? సో AWS తో అథెంటికేట్ అవ్వాలి అండ్ మనకు క్రెడెన్షియల్స్ కావాలి కాబట్టి సో మనం ఏం చేయొచ్చు అంటే కరెక్టే కదా. సో ఒకటి ఏజెంట్ లో AWS కాన్ఫిగర్ అనేది చేయొచ్చు, ఆర్ఎల్స్ మనము ఒక ప్లగిన్స్ యూస్ చేయొచ్చు. ఈ ప్లగిన్స్ యూస్ చేస్తే కొంచెం సెక్యూర్ గా ఉంటుంది, ఎందుకంటే AWS కాన్ఫిగర్ కొడితే అక్కడ స్టోర్ అవుతుంది కాబట్టి. మేనేజ్ జెన్కిన్స్ లో ప్లగిన్స్ లో AWS క్రెడెన్షియల్స్ అనే ఒక ప్లగిన్ ఉంటుంది. అలానే ఇంకొక ప్లగిన్ వచ్చేసి AWS స్టెప్స్ అనే ఒక ప్లగిన్ ఉంటుంది. సో ఈ ప్లగిన్ AWS కాన్ఫిగర్ అనేది ఏం చేస్తుందంటే మనకు సో AWS కాన్ఫిగర్ ఏం చేస్తుందంటే మనకు క్రెడెన్షియల్స్ ని స్టోర్ చేస్తుంది AWS జెన్కిన్స్ లో. ఈ స్టెప్స్ ఏంటి అంటే AWS తో ఇంటరాక్ట్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది అనమాట. ఈ రెండు ప్లగిన్స్ ఇంపార్టెంట్. సో ప్రాక్టీస్ చేసినప్పుడు ఇవన్నీ డైరెక్ట్ గా ఇన్స్టాల్ చేసేస్తాం. AWS credentials and AWS steps. ఓకే, ఇనిట్ చేయడానికి అయితే అవసరం లేదు, కానీ ప్లాన్ చేయడానికి ఖచ్చితంగా కావాలన్నమాట. సో ప్లాన్ చేయడానికి కావాల్సి వచ్చినప్పుడు ఎలా మనం రిఫర్ చేస్తాం? ఫస్ట్ థింగ్ వచ్చేసి ఇక్కడ క్రెడెన్షియల్స్ ని సేవ్ చేయాలి. మేనేజ్ జెన్కిన్స్ క్రెడెన్షియల్స్ సిస్టమ్ గ్లోబల్ అండ్ ఒక క్రెడెన్షియల్స్. ఫైండ్
యూజర్ నేమ్ పాస్వర్డ్ కాదు. మనం అది ఇన్స్టాల్ చేసిన తర్వాత AWS క్రెడెన్షియల్స్ టైప్ వస్తుంది మనం. AWS క్రెడెన్షియల్స్ టైప్ అంటే ఏంటి? యాక్సెస్ కీ ఐడి, సీక్రెట్ కీ ఐడి, AWS థ్రెడ్స్ అని ఇస్తున్నాం. మీ ఇష్టం ఎలా అయినా ఇచ్చుకోవచ్చు ఐడి. ఇంకా యాక్సెస్ కీ ఏంటి, సీక్రెట్ కీ ఏంటి, ఈ రెండు ఇక్కడ ఇచ్చేసి మనం క్రియేట్ కొట్టాలి. ఓకే, ఇవి రెండు సీక్రెట్ గానే ఉంటాయి జెన్కిన్స్ లో. నేను ఒక నిమిషం స్క్రీన్ పాస్ చేస్తున్నా. ఓకే, సో యాక్సెస్ కి ఇచ్చాను, సీక్రెట్ కి ఇచ్చాను. క్రియేట్. ఓకే, క్రెడెన్షియల్స్ క్రియేట్ అయిపోయాయి. సో ఈ క్రెడెన్షియల్స్ ని మనం యూస్ చేయాలి. ఈ క్రెడెన్షియల్స్ ని యూస్ చేయాలి అంటే ఇక్కడ ఇంజెక్ట్ చేయాలి అన్నమాట. అంటే నేను రిఫర్ చేయాలి. AWS థ్రెడ్స్ అనే ఐడి ఇచ్చిన దాన్ని ఇక్కడ నేను రిఫర్ చేయాలి. ఓకే, సో దానికి ఎగ్జాంపుల్ కావాలంటే రిఫరింగ్ AWS credentials in Jenkins pipeline. Credentials కాదు, విత్ క్రెడెన్షియల్స్ అనేది నార్మల్, విత్ AWS అనేది వస్తుంది. AWS credentials Jenkins plugin. ఇది మనం యూస్ చేసే ప్లగిన్. ఈ ప్లగిన్ కి ఎగ్జాంపుల్ ఇవ్వాలి వీళ్ళు. Jenkins plugin usage. లాస్ట్ టైం ఎక్కడో యూస్ చేస్తారు. And ఈ స్టెప్స్ కింద ఇలా ఇంజెక్ట్ చేయాలి. ది ఓపెన్ అండ్ ది క్లోజ్ బ్రేసెస్ లో. సో అంటే ఇక్కడ నుంచి ఈ మధ్యలో రాసిన కోడ్ కి AWS క్రెడెన్షియల్స్ యాక్సెస్ ఉంటుంది అన్నమాట. ఓకే, సీక్రెట్ కి, యాక్సెస్ కి దీని లోపల రాసినప్పుడు ఇది ఆటోమేటిక్ గా అది ఇంజెక్ట్ చేస్తుంది ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ లో. మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. మన క్రెడెన్షియల్స్ ఐడి ఏంటి? AWS థ్రెడ్స్. ఓకే, US ఈస్ట్ 1 రీజియన్ కి ఇంజెక్ట్ చేయమని చెప్తున్నాం. సో ఇక్కడ టెరాఫార్మ్ plan -out equal to TF plan. ఓకే, సో మనం టెరాఫార్మ్ ప్లాన్ ని అవుట్పుట్ చేస్తున్నాం. అంటే మనం ఏదైతే ప్లాన్ చేసామో అదే అప్లై చేసేలాగా. సో ఎందుకంటే ఇక్కడ నేను ప్లాన్ చేసి అప్లై చేసే లోపు
మళ్ళీ ఏమైనా చేంజెస్ అంటే చేంజెస్ ఏం జరగవు. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ రిపోజిటరీ క్లోన్ అవుతుంది కాబట్టి. బట్ ఎప్పటికైనా సేఫ్ సైడ్ ప్లాన్ ని అవుట్‌పుట్ చేసి దాన్ని అప్లై చేయడమే కాబట్టి. ఓకే. సో, మనం ఇక్కడ చేసేప్పుడు కూడా టెర్రాఫార్మ్ ప్లాన్ ని జనరల్‌గా చేసేటప్పుడు ఇంతకుముందు చూసాం కదా! ఆ ప్లాన్ ని అవుట్‌పుట్ చేయాలి అని. ఏదైతే ప్లాన్‌లో వచ్చిందో అది వెళ్లి ఒక ఫైల్‌లో సేవ్ అవుతుంది. దాన్ని మనం అప్లై చేస్తాం అన్నమాట. బట్ ఇక్కడ నేను చేయాల్సింది ఏంటి అంటే ఫోల్డర్ ఉంది కదా! ఫస్ట్ నేను క్లోన్ చేసినప్పుడు ఎక్కడ ఉంటాను నేను? రిపోజిటరీ అనేది ఆటోమేటిక్‌గా క్లోన్ అవుతుంది జెన్కిన్స్‌లో. నేను క్లోన్ చేసినప్పుడు రూట్ ఫోల్డర్ అంటే ఎక్స్‌పెన్స్ ఇన్‌ఫ్రా లెవెల్‌లో ఉంటాను. బట్ టెర్రాఫార్మ్ ఇనిట్ ఇవన్నీ చేయాలంటే నేను ఫస్ట్ దాని లోపలికి వెళ్ళాలి కదా! సీడీ 00 వీపీసీ. అండ్ ప్లాన్ చేసేప్పుడు కూడా దాని లోపలికి వెళ్ళాలి. సో, ఇక్కడ వరకు చేసి చూద్దాం. ఎక్స్‌పెన్స్ ఇన్‌ఫ్రా అనేది ఒకటి క్రియేట్ చేస్తున్నాం. ఇది బై డిఫాల్ట్ డెవ్ అనుకోండి. ఎక్స్‌పెన్స్ ఇన్‌ఫ్రా పబ్లిక్. అంటే మీరు కమాండ్ లైన్‌లోంచి చేసినా ప్రాబ్లమ్ ఏం లేదు. బట్ అట్‌లీస్ట్ ఒక ప్రాక్టీస్ కోసం చెప్తాను. అండ్ ఇక్కడ గెట్ ఇగ్నోర్ మర్చిపోకూడదు. సో, ఇక్కడ ఇక పైప్‌లైన్ క్రియేట్ చేయాలి. ఎక్స్‌పెన్స్ ప్రాజెక్ట్‌లో, ఇన్‌ఫ్రాలో, డెవ్‌లో వీపీసీకి సంబంధించిన పైప్‌లైన్. ఓకే. 00 వీపీసీ అని ఇస్తున్నా. పైప్‌లైన్ ఓకే. అండ్ ఇది మన రిపోజిటరీ. మెయిన్ బ్రాంచ్ అండ్ వీపీసీకి సంబంధించి ఎక్కడ ఉంటుంది ఇది? 00 వీపీసీ స్లాష్ జెన్కిన్స్ ఫైల్. దీని లోపల కదా ఉంది. సో, నేను ఇక్కడ క్లోన్ చేసినప్పుడు నేను రూట్ లెవెల్‌లో ఉంటాను. రూట్ లెవెల్ అంటే ఇది ఎక్స్‌పెన్స్ ఇన్‌ఫ్రా. జెన్కిన్స్ ఫైల్ వీపీసీకి ఎక్కడ ఉంది? వీపీసీ ప్రాజెక్ట్ లోపల ఉంది. అందుకని అలా ఇస్తుంది. అప్లై, సేవ్. ఇప్పుడు బిల్ నౌ వర్క్. టెరాఫార్మ్ మన ఏజెంట్‌లో ఆల్రెడీ ఇన్‌స్టాల్ చేసింది. ఇక్కడ ఏదో ఎర్రర్ వచ్చింది. The directory has no Terraform configuration files. వీపీసీలోకి వెళ్ళాం కదా! ఓకే. సో, ఇలా కాకుండా ఒక్కటే లైక్ ఇలా రాస్తే
ఇప్పుడు వెళ్తుంది. అంటే ఆ కమాండ్ నుంచి బయటకు వచ్చాక మళ్ళీ అది వెళ్ళిపోతుంది. terraform init reconfigure. అండ్ ఇక్కడ మనకు కలర్స్ రావట్లేదు. సో ఇవన్నీ చూడండి, ఇది కలర్స్ కదా, 31M, 32M, 33M అనేవి కలర్స్. ఇక్కడ కలర్స్ డిస్ప్లే అవ్వట్లేదు. కలర్స్ డిస్ప్లే అవ్వాలి అంటే దెర్ ఈస్ అనదర్ ప్లగ్ఇన్ ఫ్యాన్సీ కలర్. సో మీరు సెర్చ్ చేసుకోవచ్చు కలర్స్ ఇన్ జెన్కిన్స్. ఇక్కడే కాదు, చాలా ప్లగ్ఇన్స్ ఉంటాయి. యాన్సీ కలర్ అనేది మనకు డిఫాల్ట్ గా వస్తుంది. సో యాన్సీ కలర్ అనే ప్లగ్ఇన్ యూజ్ చేయాలి. సో ఇక్కడ ప్లగ్ఇన్ డాక్యుమెంటేషన్ లో జనరల్ గా మనకు యూసేజ్ కూడా ఉంటుంది. ఎలా ఎనేబుల్ చేయాలి పైప్ లైన్ లో అంటే ఆప్షన్స్ లో ఇది పెట్టాలి. యాన్సీ కలర్ అనేది పెట్టినప్పుడు మనకు కలర్స్ వస్తాయి. ఫిల్డ్ విత్ పారామీటర్స్, అప్లై. ఫస్ట్ టైం రన్ చేసేటప్పుడు పారామీటర్స్ రాదు. ఏదో ఎర్రర్. యాన్సీ కలర్ దగ్గర ఎర్రర్ వచ్చింది. ఇన్వాలిడ్ ఆప్షన్ టైప్ యాన్సీ కలర్. ఎందుకు ఇన్వాలిడ్? కొన్ని ప్లగ్ఇన్స్ కి మనం రీస్టార్ట్ చేయాల్సి వస్తుంది. జెన్కిన్స్ ని కొన్నిటికి రీస్టార్ట్ చేయాల్సి వస్తుంది. సో ఇప్పుడు నేను రీస్టార్ట్ చేస్తున్నా. రీస్టార్ట్ చేశాక లాగిన్. సో ఇప్పుడు కలర్స్ వస్తున్నాయి చూడండి. Terraform init reconfigure downloading, no valid credential sources. దీనికి కూడా క్రెడెన్షియల్స్ కావాలా? కరెక్ట్ అయింది, డబుల్ కాదు. Terraform init reconfigure సింగిలే కదా.
ఓకే. టెరాఫార్మ్ ఇనిట్ కూడా ఎందుకు కావాల్సి వస్తుంది అంటే మనం రిమోట్ స్టోరేజ్ యూజ్ చేస్తున్నాం కదా! రిమోట్ ఇది రిమోట్ బకెట్. సో దీనికోసం అయినా కనెక్ట్ అవ్వాలి కాబట్టి సో దీనికి ఖచ్చితంగా క్రెడెన్షియల్స్ కావాలి. సో నేను ఒక పని చేస్తాను. ఇనిట్ అండ్ ప్లాన్ అనేది ఇక్కడే పెట్టేసి 2 సార్లు యూజ్ చేయకుండా ఐ విల్ గో దిస్ వన్ ఆల్సో హియర్. టెరాఫార్మ్ ప్లాన్. ఓకే. ఇది ఖచ్చితంగా ఇవ్వాలి. ఎందుకంటే ఇన్నిటికి కూడా మనము యూజ్ చేస్తున్నాం కదా! సో క్రెడెన్షియల్స్ తీసుకుంటున్నాం ఈ స్టెప్స్ లోకి ఎస్పెషల్లీ. అప్పుడు ఆటోమేటిక్ గా దీని లోపల ఉండే కమాండ్స్ అన్నిటికీ జెన్కిన్స్ క్రెడెన్షియల్స్ ని ఇన్ఫ్యూజ్ చేస్తుంది అనమాట. విపిసి ఫోల్డర్ లోపలికి వెళ్ళాం, టెరాఫార్మ్ ఇనిట్ రీకాన్ఫిగర్ కొట్టాం, టెరాఫార్మ్ ప్లాన్. ఓకే. ఒకటి సెట్ అయితే ఇక అన్నిటికీ ఇదే యూజ్ చేయొచ్చు మనం. కాన్ఫిగరేషన్ సక్సెస్ఫుల్. పైప్లైన్ సక్సెస్ అయింది. 32 రిసోర్సెస్ టు యాడ్. ఓకే. సో ఇప్పుడు ఇక అప్లై ఆర్ టెస్ట్ డ్రైవ్. సో అప్లై చేయాలన్నా డెస్ట్రాయ్ చేయాలన్నా అగైన్ మనకు ఇది కావాల్సిందే. అండ్ వీఆర్ గోయింగ్ ఇన్సైడ్ విపిసి అండ్ ఇక్కడ ఇఫ్ కండిషన్ రాస్తుంది. ఇఫ్ params dot action params dot action equal to apply, then terraform apply auto approve tf plan. ఇక్కడ ఏదైతే మనం ప్లాన్ చేసామో దాన్ని అప్లై చేసేలాగా. else if ఇదే కదా షెల్ స్క్రిప్టింగ్ లో. షెల్ else if apply small destroy, then terraform destroy auto approve f5. Okay. Yeah. సో ఇది చూద్దాం ఇప్పుడు. వర్కౌట్ అవ్వకపోతే విల్ యూస్ గ్రూవీ. ఓకే. డెస్ట్రాయ్. ఓకే.
ఓకే, టెరాఫామ్ అప్లై అవుతుంది. సో జనరల్ గా ఏం చేయాలంటే దీనికి మనం ఇన్పుట్ పెట్టాలి. జెన్కిన్స్ పైప్ లైన్ ఇన్పుట్. పైప్ లైన్ సింటాక్స్ లో ఇన్పుట్. ఇన్పుట్ అనే సెక్షన్ పెట్టాలి. పారామీటర్స్ ఏం అవసరం లేదు. సింపుల్ గా ఇలా పెట్టేస్తాం. సో ఇప్పుడు పైప్ లైన్ అయితే క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ డెస్ట్రాయ్ చేసినప్పుడు డెస్ట్రాయ్ అవుతుంది. మెసేజ్ params dot action. సో సక్సెస్ఫుల్ గా మనకు విపిసి క్రియేట్ అయింది. సో ఇప్పుడు టెస్ట్ అవుతుంది. fill with parameters destroy. destroy కి ఇది వర్కౌట్ అవ్వదు. ప్లాన్ ఫైల్ వర్కౌట్ అవ్వదు. destroy అంటే పూర్తిగా అన్ని destroy చేసాడు. should we continue destroy? Yes. సో ఎస్కొట్టక ముందు అవుట్పుట్ లోకి వెళ్ళి చెక్ చేసుకుంటారు అనమాట వాళ్ళు. ఓకే, అవుట్పుట్ లోకి వెళ్ళి చెక్ చేస్తారు. ఈ ప్లాన్ ఇక్కడ మనం ఆల్రెడీ ఉంది కదా, టెరాఫామ్ ప్లాన్. ఇక్కడైతే నో చేంజెస్, బట్ డెస్ట్రాయ్కి ఏం అవసరం లేదు కాబట్టి దే విల్ జస్ట్ సే ఓకే. ఇంకా సేమ్ ఇలానే అన్ని మనం క్రియేట్ చేసుకుంటూ వెళ్ళవచ్చు. ఇదే జెన్కిన్స్ ఫైల్ మీకు ప్రాక్టీస్ కి కొంచెం ఈజీగా ఉంటుంది. అండ్ దెన్ మీరు ప్రాక్టీస్ చేసినట్టు కూడా ఉంటుంది. జెన్కిన్స్ ఇక్కడ విపిసి బదులు ఎస్జి. మీరు ఒక్కటే జెన్కిన్స్ ఫైల్ కూడా రాయొచ్చు. బట్ మనకు అప్పుడు ఏది అప్లై చేసామా ఏది డెస్ట్రాయ్ చేసామా అనేది మర్చిపోతాం. జనరల్ గా డిఫరెంట్ పైప్ లైన్స్ ఉంటాయి. ఓకే, ప్రాజెక్ట్స్ లో కూడా. ఇక్కడ 10SG అంటే ఇంకేమి, ఇక్కడ డెవలపర్కి వెళ్ళామా, ఇంకొక పైప్ లైన్ 10SG పైప్ లైన్. Pipeline from SCM.
main slash. Upstream, downstream. Upstream, downstream ఉంటుంది. పైప్లైన్ లోకి వచ్చేసరికి ఇక్కడ పెట్టాలి. అప్స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ అంటే ఏంటి అంటే ఒక ప్రాజెక్ట్ అప్లై అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రాజెక్ట్ ని ట్రిగ్గర్ చేస్తుంది అనమాట. అప్స్ట్రీమ్ అండ్ డౌన్ స్ట్రీమ్ జెన్కిన్స్. Jenkins pipeline. నేను ఇప్పుడు VPCలో మెన్షన్ చేశాను అంటే సరే సేవ్ చేశాను. ప్లస్ సేవ్. నేను వెళ్ళి VPCలో అనేది పైప్లైన్ లో కూడా మెన్షన్ చేయొచ్చు. చూసుకోండి. అప్స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ అంటే ఏం లేదు. డౌన్ స్ట్రీమ్ అంటే ఒక ప్రాజెక్ట్ సక్సెస్ అయ్యాక ఇంకో ప్రాజెక్ట్ ని ట్రిగ్గర్ చేయడం. సరిగా పైప్లైన్ లో okay, triggering another job in Jenkins pipeline. సో ఇది VPC కదా, ఇంకొక స్టేజ్ రాస్తున్నా. Trigger security groups. Okay, build job 10 SG. ఇదే కదా మనం ఇక్కడ ఏ నేమ్ ఇస్తే అది 10 SG parameters. అక్కడికి ఏమైనా పారామీటర్స్ అవసరమా? ఇక్కడ పారామీటర్స్ ఏంటి? యాక్షన్ వాల్యూ ఏంటి? అప్లై. రైట్. ట్రిగ్గర్ SG బిల్డ్ జాబ్ నేమ్ ఇస్తున్నాము, పారామీటర్స్ పాస్ చేస్తున్నాము. దట్ ఈస్ నాట్ స్ట్రింగ్ పారామీటర్ వాల్యూ, దట్ ఈస్ చాయిస్ కదా. దిస్ ఇస్ చాయిస్. నేమ్ యాక్షన్ వాల్యూ అప్లై.
సో ఇప్పుడు అది ట్రిగ్గర్ చేస్తుంది. ఒకసారి చేసి చూద్దాం. ఇందాక మనం ఏం చేసాం, టెస్ట్ చేస్తామా. సో ప్రీవియస్ లో ఏం చేసామో తెలియాలంటే ఇంకొక ఆప్షన్ రీబిల్డ్ ఉంటుంది. మేనేజ్ జెన్కిన్స్, ప్లగిన్, అవైలబుల్ ప్లగిన్, రీబిల్డ్. డాష్బోర్డ్, ఎక్స్పెన్స్, ఇన్ఫ్రా, డెవ్, విపిసి. వెళ్ళిన తర్వాత మనం రీబిల్డ్ ఆప్షన్ కొడితే ప్రీవియస్ ఏం చేసాం అక్కడ టాప్ కనిపిస్తుంది అనమాట. చూడండి, అప్లై అవుతుంది. వెయిట్ ట్రూ అని పెడితే వెయిట్ చేస్తుంది. ఇప్పుడు మనకు విపిసి వెయిట్ చేయాల్సిన అవసరం ఉందా? సెక్యూరిటీ గ్రూప్ కంప్లీట్ అయ్యేంత వరకు అవసరం లేదా? సో సెక్యూరిటీ గ్రూప్ సపరేట్ కదా, మనకు అవసరం లేదు. సో నేను వెయిట్ ట్రూ అనేది పెట్టలేదు. సో దీంట్లో అప్ స్ట్రీమ్ వచ్చేసి విపిసి, డౌన్ స్ట్రీమ్ వచ్చేసి సెక్యూరిటీ గ్రూప్. వాట్ ఈస్ అప్ స్ట్రీమ్ అండ్ డౌన్ స్ట్రీమ్ ఇన్ జెన్కిన్స్ అని కూడా అడుగుతుంటారు. So when there are dependencies between multiple jobs in Jenkins, we can trigger another pipeline when one pipeline is success అని చెప్పొచ్చు మనం. సో నీ జాబ్స్ వెయిట్ చేయాల్సిన సిచ్యువేషన్ రావచ్చు. అలాంటప్పుడు మనం వెయిట్ ఈక్వల్ టు ట్రూ అని పెట్టాం.
సో నేను చేంజెస్ పుష్ చేయలేదా? సూపర్. బట్ నో రిస్. ఇప్పుడు ఈజీ ఫాస్ట్ గా సక్సెస్ అవుతుంది. సింటాక్స్ స్ట్రాంగ్. స్టెప్స్ స్టేజెస్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. స్టెప్స్. సో ఇది మ్యాండేటరీ కదా స్టెప్స్ అనేది. ఓకే. సో ఇంకొకసారి ఏదో సింటాక్స్ ఎర్రర్. నో నోన్ ఇంప్లిమెంటేషన్ చాయిస్ పారామీటర్ అనే వాల్యూ లేదు. హౌ టు పాస్ parameters in Jenkins pipeline. There are parameters how to pass choice parameters. Maybe okay, but pass చేయాలి another job. How to pass choice parameters in Jenkins pipeline to another pipeline. So build job. సో చాయిస్ అయినా కూడా స్ట్రింగ్ వర్క్ అవుతుంది అనుకుంటా. Extended choice parameter value. Extended choice parameter value. చూద్దాం ఇది వర్కౌట్ అవుతుందో లేదు. చాట్ జీపీటీ అనేది లాస్ట్ ఆప్షన్ కింద వెళ్దాం. Sure. సో అది కూడా వర్కౌట్ అవ్వలేదు. సరే స్ట్రింగ్ ఇద్దాం. పారామీటర్స్
స్ట్రింగ్ నేమ్ వచ్చేసి యాక్షన్, వాల్యూ వచ్చేసి అప్లై. ఒక వాల్యూ అయితే స్ట్రింగే కదా, ఈవెన్ దట్ ఈస్ చాయిస్ అయినా కూడా వాల్యూ అయితే స్ట్రింగే. మేబీ ఇది వర్కౌట్ అవ్వచ్చేమో. అప్పుడు సో ఇది ట్రిగర్ అయింది చూడండి, 10 SG ట్రిగర్ అయింది. సో ఇక్కడ ఏదో ఎర్రర్, అన్రీడబుల్ మాడ్యూల్ డైరెక్ట్. సో ఇక్కడ నేను లోకల్ ఇచ్చా. So no, not this one. I need to give this as a git. Security. This should be git like this and ref equal to main. Okay. సో ఇప్పుడు మొత్తానికి ఇది ట్రిగ్గర్ అయింది కదా, కానీ ఇది ఫెయిల్ అయింది ఎందుకంటే ఇది వెయిట్ చేసింది. సో ఇది సక్సెస్ అయినా కూడా ఇది ఫెయిల్ అవడం వల్ల అది వెయిట్ ఈక్వల్ టు ఫాల్స్ పెట్టాలి ఇక్కడ. పారామీటర్స్ build job parameters and then weight false. By default weight true అనుకుంటా, weight false పెడతా. సో జెన్కిన్స్ పైప్లైన్స్ మనం స్ట్రైట్ అవే సక్సెస్ఫుల్ గా డెవలప్ చేయలేము. ఓకే, ఒకసారి సక్సెస్ అయిన తర్వాత దెన్ వీ విల్ గెట్ ద క్లారిటీ. అది సక్సెస్ ఫెయిల్యూర్ ఇది మాత్రం అయిపోయింది, ఇది వెయిట్ చేయట్లేదు కాబట్టి. సో ఇక్కడ ఇప్పుడు ఇది ట్రిగ్గర్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఇక్కడ ఎస్ సెక్యూరిటీ గ్రూప్ కూడా సక్సెస్ అయింది. బట్ ఇక్కడ ఇంకొకటి ఉంది. ఇప్పుడు నేను
ఇక్కడ విపిసిలో డెస్ట్రాయ్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు కెన్ ఐ ట్రిగ్గర్ దిస్ విత్ అప్లై? విపిసి డెస్ట్రాయ్ అయ్యాక సెక్యూరిటీ గ్రూప్ లో ఏముంటుంది డెస్ట్రాయ్ అవ్వడానికి? యాక్చువల్లీ ఫస్ట్ సెక్యూరిటీ గ్రూప్ ని డెస్ట్రాయ్ చేసి కదా విపిసిని డెస్ట్రాయ్ చేయాలి. సో ఈ సెక్యూరిటీ గ్రూప్ లో when the action is destroyed, ఇప్పుడు నేను ఇక్కడ డెస్ట్రాయ్ చేస్తే సెక్యూరిటీ గ్రూప్ డెస్ట్రాయ్ అవుతుంది, కరెక్టే. దాని తర్వాత నెక్స్ట్ దేన్ని ట్రిగ్గర్ చేయాలి? when the action is destroy సెక్యూరిటీ గ్రూప్ లో, దాని తర్వాత నెక్స్ట్ నేను దేన్ని డెస్ట్రాయ్ చేయాలి? విపిసిని డెస్ట్రాయ్ చేయాలి, రైట్? సో ఇప్పుడు ఇక్కడ దీనికి ఒక అప్ స్ట్రీమ్, ఒక డౌన్ స్ట్రీమ్ రెండు ఉంటాయి. సో నా ఇది తీసుకుంటున్నా. If security group action is destroyed, trigger EPC. When condition, when expression, pipeline syntax, when తీసుకుందాం. params dot action is equal to destroy VPC అని ఇస్తుంది. build job 00 VPC action destroy. ఓకే, అంతే కదా. సో ఇది నేను params డాట్ యాక్షన్ డెస్ట్రాయ్ అయినప్పుడు సెక్యూరిటీ గ్రూప్, ఇది మన ప్రాక్టీస్ కోసం, ఓకే, నాట్ ఇన్ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్. ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ లో అసలు డెస్ట్రాయ్ అనేది రాదు. సో మన పైప్ లైన్స్ ప్రాక్టీస్ కోసం, అండ్ దెన్ మీరు ఇక్కడ క్రియేట్ చేసేప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫాస్ట్ గా అయిపోవడానికి, మనం ఒక జాబ్ విపిసి క్రియేట్ చేసి వెయిట్ చేసి అట్లంతా చేయకుండా, ఓకే. ఇది చూద్దాం. build with parameters destroy. అంటే ఇది ప్రాక్టీస్ చేస్తే రేపు పొద్దున్న వేరే సిచ్యువేషన్స్ ఏమైనా వచ్చినప్పుడు మీకు సింటాక్స్ అలవాటు అవుతుంది. ప్రొడక్షన్ లో డెస్ట్రాయ్ కానీ ఈవెన్ డెవలప్మెంట్ లో కూడా మనం ఏం డెస్ట్రాయ్ చేయం. సో అప్ స్ట్రీమ్, డౌన్ స్ట్రీమ్ ఇవన్నీ వచ్చినప్పుడు యూ కెన్ టెల్ అట్లీస్ట్. సో వీఆర్ యూసింగ్ అప్ స్ట్రీమ్ అండ్ డౌన్ స్ట్రీమ్ జాబ్స్ ఫర్ అవర్ విపిసి అండ్ సెక్యూరిటీ గ్రూప్స్ వెన్ ఎవర్. అండ్ మీరు ఇక్కడ ఆప్షన్ కూడా పెట్టుకోవచ్చు, కెన్ ఐ ట్రిగ్గర్ సెక్యూరిటీ గ్రూప్ అని. డౌన్ స్ట్రీమ్ లో ఉంది కదా, సెక్యూరిటీ గ్రూప్ ని ట్రిగ్గర్ చేసేది అని కూడా పెట్టొచ్చు. ఇక్కడ ఇంకొక కండిషన్, క్రియేట్ చేసిన ప్రతిసారి చేంజెస్ చేస్తాం మనం విపిసిలో కొన్ని చేంజెస్, అప్పుడు ప్రతిసారి ఎస్జీని ట్రిగ్గర్ చేయాలని ఏం లేదు కదా. అప్పుడు ఇక్కడ ఏం పెడతాం? రేడియో బటన్ కెన్ ఐ ట్రిగ్గర్ డౌన్ స్ట్రీమ్ అని పెడతాం. అప్పుడు మనం నో పెట్టినప్పుడు ఇదేమి ట్రిగ్గర్ అవ్వదు.
ఇదేంటి డౌన్ స్ట్రీమ్ ట్రిగ్గర్ చేయలేదు అంటే ఆ కండిషన్ వర్కౌట్ కాలేదా? Jenkins pipeline when condition based on params. కరెక్టే కదా. సింగిల్ కోట fill with parameters, destroy. When condition తో కొంత తలపై ఇంత క్లియర్ గా ఎక్స్ప్రెషన్ params డాట్ యాక్షన్ ఈక్వల్ టు destroy ఉంది కదా. సో క్యాప్స్ సారీ params డాట్ యాక్షన్ క్యాప్స్. ట్రిగ్గర్ అయింది. సో ఇక్కడ ఇంకోటి ఉంది మళ్ళీ. ఇప్పుడు ఇది మళ్ళీ ట్రిగ్గర్ అవుతుంది. దేనికోసం? అప్లై చేయడానికి. ఇప్పుడు నేను ఇక్కడ ఏం రాయాలి? VPCలో ఏ సిచ్యువేషన్ లో ట్రిగ్గర్ చేయాలి? స్ట్రింగ్ ఇఫ్ params డాట్ యాక్షన్ ఈక్వల్ టు అప్లై అయితేనే కదా.
ఇది ట్రిగర్ చేస్తుంది కానీ ఫెయిల్ అవుతుంది ఆబ్వియస్లీ. ఎస్జిఎం క్రియేట్ అవ్వదు విపిసి లేకుండా. ఓకే, సో ఇలా కొంచెం కండిషన్స్ అనేది జాగ్రత్తగా మనం చూసుకుంటూ ఉండాలి. ఇవన్నీ ఎందుకు చేస్తున్నాము? లాజికల్ గా థింక్ చేయడానికి. అండ్ ఇక్కడ ఇంకొక ఆప్షన్ కూడా ఇవ్వచ్చు యూజర్ చాయిస్ కి. ఇక్కడ రేడియో బటన్ ఆర్ చాయిస్, కెన్ ఐ ట్రిగ్గర్ డౌన్ స్ట్రీమ్. ఇప్పుడు సెక్యూరిటీ గ్రూప్ ఉంది, దీనికి 2 అప్ స్ట్రీమ్స్, ఐ మీన్ 2 డౌన్ స్ట్రీమ్స్. టెస్ట్ డ్రైవ్ ఒకవేళ అప్లై చేశాడు అనుకోండి, నెక్స్ట్ సెక్యూరిటీ గ్రూప్ సక్సెస్ అయింది అనుకో, నెక్స్ట్ ఏం చేయాలి? మేబీ ఆర్డిఎస్ ని క్రియేట్ చేయడం. ఆర్ బాస్టియన్ హోస్ట్ ని క్రియేట్ చేయడం. క్రియేట్ బాస్టియన్. ఆర్డిఎస్ కి బాస్టియన్ మీద డిపెండెన్సీ ఉందా లేదా? లేదు. సో ఇప్పుడు నేను ఇక్కడ ప్యారలల్ స్టేజెస్ రన్ చేయొచ్చు. ఇప్పుడు సెక్యూరిటీ గ్రూప్ అయిపోయిన తర్వాత నౌ వాట్ కెన్ ఐ డూ? మొత్తానికి అయితే మనం చేసేది విపిసి, సెక్యూరిటీ గ్రూప్, బాస్టియన్, ఆర్డిఎస్, ఈకేఎస్, ఇంకా ఏసిఎం, ఏఎల్బి, సిడిఎన్, ఈసిఆర్, ఇవన్నీ చేస్తున్నాం కదా. సో దీంట్లో ఎస్జి ఈస్ డిపెండింగ్ ఆన్ విపిసి. విపిసి తర్వాత ఎస్జి క్రియేట్ చేయాలి. బాస్టియన్ ఈస్ డిపెండింగ్ ఆన్ ఎస్జి ఆర్ నాట్? ఎస్జి తర్వాత బాస్టియన్ ని ట్రిగ్గర్ చేస్తుంది. తర్వాత ఆర్డిఎస్ ఈస్ డిపెండింగ్ ఆన్ ఎస్జి ఆర్ నాట్? సో డిపెండ్. కాబట్టి ఎస్జి అయిపోయిన తర్వాత ఆర్డిఎస్ ని ట్రిగ్గర్ చేస్తుంది. అండ్ ఆర్డిఎస్ కి బాస్టియన్ కి ఎలాంటి సంబంధం లేదు. నెక్స్ట్ ఈకేఎస్ కూడా ఎలాంటి సంబంధం లేదు. ఏఎల్బి ఈస్ డిపెండింగ్ ఆన్ ఏసిఎం ఆర్ నాట్? ఎస్. సో ఇవన్నీ ప్యారలల్ గా జరగొచ్చా లేదా? సో దిస్ కెన్ బి ప్యారలల్. అండ్ దిస్ వన్ ఏసిఎం, ఇదంతా ఇవన్నీ ప్యారలల్ గా జరిగి అయిపోయిన తర్వాత దెన్ అగైన్ ఇంకొక సెట్ ఏఎల్బి, ఈసిఆర్, సిడిఎన్, ఇవన్నీ ఇంకొక సెట్ లో ప్యారలల్ గా జరగచ్చు. బట్ ఇన్ని ప్యారలల్ గా జరగాలి అంటే మన ఇన్స్టెన్స్ బాగా పవర్ఫుల్ గా ఉండాలి ఏజెంట్. ఎందుకంటే టెరాఫామ్ ఒకసారి రన్ అవుతున్నప్పుడు ఏమవుతుంది? సో చాలా రిసోర్సెస్ ని యూజ్ చేసుకుంటున్నారు. నేను T2 T3 డాట్ మైక్రో పెట్టేసి అన్నిటినీ ప్యారల్ గా రన్ చేస్తే రన్ అవ్వదు. పవర్ఫుల్ ఇన్స్టెన్స్ అయి ఉండాలి. ఈవెన్ వీటిని కూడా తీసుకెళ్ళి నేను ఇక్కడ వేయచ్చు. బాస్టియన్, ఆర్డిఎస్, ఈకేఎస్, ఏసిఎం, ఈసిఆర్, సిడిఎన్, ఇవన్నీ ఒకేసారి రన్ అయిపోవచ్చు. ఏఎల్బి మాత్రం లాస్ట్ లో రన్ అవ్వచ్చు. ఓకే, ఒకసారి చేసి చూద్దాం ప్యారలల్. నేను కూడా ఇట్లాంటి సిచ్యువేషన్ ఎప్పుడు చేయలేదు, బట్ ఫర్ ట్రయల్ పర్పస్. ఇక్కడ ఎస్జి ఫెయిల్ అయింది ఆబ్వియస్లీ. Jenkins pipeline syntax లో స్టేజ్ లో parallel stages. Parallel
ఇక్కడ నుంచి నేను తీసుకుంటున్నా. Stage 1, 20 bastion, and then 40 EKS in the stage name and exposure bastion. EKS ఇక స్టెప్స్ లోకి వెళ్ళి మనం ఇది ఇవ్వడం. ట్వంటీ bastion. Forty EKS. When action value is apply. అండ్ ఇక్కడ వెన్ కండిషన్ రాయాలా వద్దా నేను? ఇది ఎప్పుడు ట్రిగ్గర్ చేయాలి? when action is apply. when action is apply, parallel గా bastion ని EKS ని రెండింటిని క్రియేట్ చేస్తున్నాం. రెండింటిని క్రియేట్ చేయాలంటే మనకి ఇక్కడ ఉండాలి కదా bastion అండ్ EKS. ఇక్కడ కాపీ చేస్తున్నా, పేస్ట్ చేస్తున్నా. bastion ఒక్కసారి ప్రొవైడర్ చెక్ చేద్దాం. వేరే ప్రొవైడర్ వాడా. ప్రొవైడర్స్ కొంచెం జాగ్రత్తగా వాడండి. సో ఈ కేసులో కూడా నేను తీసేస్తున్నా. ఇది మ్యాండేటరీ ఖచ్చితంగా సక్సెస్ చేయాలని కాదు, మన పైప్ లైన్ ప్రాక్టీస్ కోసం బెటర్గా ఉంది. సో ఇప్పుడు ఇక్కడ నేను ఇంకా 3 జాబ్స్ క్రియేట్ చేయాలి. సేమ్ జెన్కిన్స్ ఫైల్ తీసుకెళ్ళి ఇక్కడ కాపీ చేయడం, ఇక్కడ కాపీ చేయడం. ఇది చేసేసి మనం ఈరోజు క్లాస్ ఎండ్ చేద్దాం. ఇంకా ఇవి మనం చెక్ చేసుకోవాలి. ఇక్కడ bastion ప్రస్తుతానికి ఇవి తీసేస్తున్నా. ఇక్కడ 00 దీని బదులు 20 bastion. and then ఇక్కడ కూడా 20 bastion. ఓకే, సో దీనికి మళ్ళీ మనం థింక్ చేయొచ్చు, స్ట్రీమ్ అండ్ డౌన్ స్ట్రీమ్ చేద్దాం. అది కూడా ఇక్కడ 40 EKS. ఓకే, ఇప్పుడు EKS డిస్ట్రాయ్ అయింది అనుకోండి, నేను నెక్స్ట్ ఇక్కడ ఏం రాస్తాను? డౌన్ స్ట్రీమ్ జాబు. EKS డిస్ట్రాయ్ అయితే లైక్ సెక్యూరిటీ గ్రూప్ తర్వాత VPCని డిస్ట్రాయ్ చేయమని రాస్తాను.
సో అలా మీరు డిపెండెన్సీస్ అన్ని చాలా నీట్ గా అంటే ఫుల్లీ ఆటోమేటెడ్. ఇంకా మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసేటప్పుడు జనరల్ గా చాలా టైం పడుతుంది అనమాట. విపిసి, సెక్యూరిటీ గ్రూప్, ఆర్డిఎస్, ఈకేఎస్, ఏఎల్బి ఇవన్నీ చేయడానికి చాలా టైం పడుతుంది ప్రాక్టీస్ అప్పుడు. ఇది కానీ పర్ఫెక్ట్ గా మీరు సెట్ చేస్తున్నారంటే ట్రిగ్గర్ చేసి అలా బయటకు వెళ్ళి కాఫీ తాగొచ్చే లోపల క్రియేట్ అయిపోతుంది. సో ఇప్పుడు నేను ఇక్కడ ఇంకొక 2 క్రియేట్ చేయాలి. 20 Bastion pipeline, copy from this, Bastion, apply, save. అంటే ఉన్న పైప్ లైన్ లోంచి సెట్టింగ్స్ ని కాపీ చేయొచ్చు మనం. 40 EKS పైప్ లైన్ 20 Bastion, కాపీ ఫ్రమ్. ఇప్పుడు నేను 40 EKS ఇచ్చుకోవాలి. ఓకే, సో ఇప్పుడు అన్ని అయిపోయాయి కాబట్టి నౌ లెట్ us ట్రై అప్లై. సో ఒకసారి చెక్ చేద్దాం. విపిసి అప్లై అయ్యాక సక్సెస్ అయితే ఎస్జిని ట్రిగ్గర్ చేస్తాం. ఎస్జి సక్సెస్ అయితే అండ్ ప్యారలల్ గా బాస్టియన్ ని ఈ కేస్ ని ట్రిగ్గర్ చేయాలి. రైట్, మనం డెస్ట్రాయ్ ఆల్రెడీ టెస్ట్ చేసాం. Now we can have few questions. కొంచెం టైం పడుతుంది. నాగేంద్ర బాబు. శివ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఇది మనం డిస్ట్రాయ్ చేసేటప్పుడు ఇది క్రియేట్ చేసేటప్పుడు ఫస్ట్ విపిసి, తర్వాత ఎస్జి, తర్వాత బాస్టియన్, ఆర్డిఎస్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు డిస్ట్రాయ్ చేసేటప్పుడు ఫర్ సపోజ్ నేను విపిసిలోకి వెళ్ళి డైరెక్ట్ గా డిస్ట్రాయ్ చేశాను అనుకోండి, సో అప్పుడు కూడా మనకి ఫస్ట్ బాస్టియన్, తర్వాత ఇవి, తర్వాత ఎస్జి, తర్వాత విపిసి డిలీట్ అవ్వాలి కదా. అట్లా మనం విపిసిలోకి వెళ్ళి మీరు డిస్ట్రాయ్ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఫెయిల్ అవుతుంది. ఓకే, అంటే మనం అది కండిషన్ కూడా పెట్టాలి కదా. మనం మీరు డిస్ట్రాయ్ అంటే మీరు ఎన్ని రకాల కార్నర్ కేసెస్ థింక్ చేసి అన్ని కండిషన్స్ పెడితే బెటర్. ఏ కండిషన్ పెట్టాలంటారు? విపిసిలోకి వెళ్ళి ఎవరైనా డిస్ట్రాయ్ అనేసి ఆప్షన్ సెలెక్ట్ చేస్తారు. మనం ఏం కండిషన్ పెట్టాలంటారు? అంటే ఫస్ట్ బాస్టియన్ డిలీట్ చేయాలి, తర్వాత ఆర్డిఎస్, తర్వాత ఎస్జి, ఆ తర్వాత విపిసి డిలీట్ చేయాలి కదా. అట్లాగా బాస్టియన్ డిలీట్ చేయాలి అనేది దానికి ఎలా తెలుస్తుంది? అంటే విపిసిలోకి వెళ్ళి మనం డిస్ట్రాయ్ కొట్టకూడదు అంటే మనం ఆప్షన్ ఇచ్చాం కదా, బై మిస్టేక్ గా ఏమైనా డిస్ట్రాయ్ కొట్టారనుకోండి, అందుకనే ఇచ్చాము. మేబీ మనం ఏం చేయాలంటే విపిసికి అయితే డిస్ట్రాయ్ తీసేయాలి. ఎందుకు? డిస్ట్రాయ్ అనేది ఎక్కడి నుంచి రావాలి? ఇక్కడ నుంచి రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 4 ఉన్నాయి అనుకోండి, ఇక్కడ నుంచి డిస్ట్రాయ్ రావాలి. ఇక్కడ డిస్ట్రాయ్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఏం పెట్టాలి? ఇక్కడ ఒక కేసు, ఇఫ్ ఇట్ ఈస్ డిస్ట్రాయ్ దెన్ డిస్ట్రాయ్ బాస్టియన్. అంటే ఇవి ప్యారలల్ కాబట్టి మనం ఈకేఎస్ తర్వాత ఎస్జి డిలీట్ చేయాలి కదా. అదే కొంచెం ఇది ఆ చైన్ ఫార్మింగ్ కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంది సార్ మనకి. అంటే ఇది మనం ప్రాజెక్ట్స్ లో యూస్ చేసే పర్ఫెక్ట్ సొల్యూషన్ కాదు. మన కన్వీనియన్స్ కోసం మనం పెట్టుకుంటాం. అండ్ సిస్టమ్ కి ఎప్పుడైనా కూడా నేను విపిసి డిస్ట్రాయ్ చేసేటప్పుడు మిగతా డిస్ట్రాయ్ అయ్యాయా లేదా అని దానికి పర్ఫెక్ట్ గా తెలియదు. ఎలా తెలుస్తుంది? దానికి డిస్ట్రాయ్ చేయడానికి ట్రై చేస్తుంది, కొన్ని రిసోర్సెస్ ని డిస్ట్రాయ్ చేస్తుంది, కొన్నిటికి డిపెండెన్సీ ఉంది అంటుంది. మిగతా అవి డిస్ట్రాయ్ అయ్యాయా లేదా దానికి ఎలా తెలుస్తుంది? మరి దీనికి ఎట్లా అంటారు? ఇప్పుడు ఫర్ సపోజ్ మేము ఇదే చేస్తాము, సో ఇప్పుడు మేము డిస్ట్రాయ్ చేయాలంటే ఒక్కొక్కటి చూసుకుంటూ రావాలి, ఎట్లాగంటారు? మీరు డిస్ట్రాయ్ చేయాలంటే బ్యాక్ సైడ్ లో డిస్ట్రాయ్ కొట్టాలి. లాస్ట్ మాడ్యూల్ ఏదైతే ఉందో అది డిస్ట్రాయ్ కొట్టండి.
ఓకే. అది డిస్ట్రాయ్ కొట్టి తర్వాత బ్యాస్టియన్ డిస్ట్రాయ్ చేయడం. తర్వాత 10 ఎస్జీని అంటే దానంతట అదే చేయడం. ఇంకా బ్యాక్ నుంచి అన్నిటిని డిస్ట్రాయ్ చేసుకుంటూ వస్తుందన్నమాట. హుహు. బ్యాక్ ట్రాకింగ్ ఇప్పుడు నేను చేసుకుంటూ. ఈ కేస్‌లో డిస్ట్రాయ్ కొడతాను. హ్మ్. డిస్ట్రాయ్ కొట్టినప్పుడు మీరు ఒక స్టేజ్ రాస్తారు. ఇఫ్ ఇట్ ఈస్ ట్రిగ్గర్ డౌన్ స్ట్రీమ్ జాబ్ ఆఫ్ బాస్టియన్ డెస్ట్రాయ్. ఇక్కడ డెస్ట్రాయ్ వచ్చింది. ఇక్కడ ఒక కండిషన్ రాసుకుంటారు. ఇఫ్ ఇట్ ఈస్ ట్రిగ్గర్ డౌన్ స్ట్రీమ్ జాబ్ ఆఫ్ ఎస్జీ డెస్ట్రాయ్. ఇక్కడ డెస్ట్రాయ్ రాస్తున్నారు. ఇక్కడ ట్రిగ్గర్ డౌన్ స్ట్రీమ్ జాబ్ ఆఫ్ ఈపీసీ డెస్ట్రాయ్. ఓకే. సో, మనం పేరెంట్ జాబ్స్‌లో డిస్ట్రాయ్ పెట్టకూడదంటారు. అంతే కదా? అంటే వీపీసీలో పెట్టకూడదు. మిగతా పోనీ వాటన్నిటిలో పెట్టాలి. ఎస్జీలో కూడా పెట్టినా కూడా మనకి ప్రాబ్లమే కదా! సో, అది మనం చెప్పాలి కదా! సో, దీనికి డిపెండెంట్‌గా ఈకేఎస్, బాస్టియన్ ఉన్నాయి. సో, వి కాంట్ డిస్ట్రాయ్ డైరెక్ట్‌లీ 10 ఎస్జీ అని చెప్పి. అది అలా చెప్పాలి అంటే ఆ కాన్ఫిగరేషన్ మనమే చేయాలి కదా! దానంతట దానికి ఎలా తెలుస్తుంది? అదేలెండి. అదే మనం నాకు అట్లా రాయాలి కదా డిపెండెన్సీ ఉంటుంది. అంటున్నాను. సో, ఇప్పుడు ఎవ్రీథింగ్ వి మీరు ఇంకా హావ్ టు డూ రైట్. పీక్స్‌లో ఆలోచించినప్పుడు హ్మ్. అది ఇంకా ఒక డేటాబేస్ అనేది మెయింటైన్ చేయాలి. ఇప్పుడు మెమరీ అంటే ఏంటి? డేటాబేసే కదా! అవును. దీనికి ఒక సెపరేట్ డేటాబేస్ మెయింటైన్ చేయాలి. అంటే ఇఫ్ సమ్‌వన్ ట్రిగ్గర్డ్ ప్రెజెంట్ ఎస్‌జీ ఏ పొజిషన్‌లో ఉంది అనేది మీరు ఒక దగ్గర పెట్టుకొని ఉండాలి. ప్రెజెంట్ ఎస్‌జీ పొజిషన్ అప్లై అనుకోండి. హ్మ్. అప్పుడు ఎవరైనా వీపీసీకొచ్చి డెస్ట్రాయ్ కొట్టినప్పుడు యువర్ ప్రోగ్రామ్ షుడ్ బి చెక్ వాట్ ఈస్ ద ప్రెజెంట్ ఎస్‌జీ పొజిషన్. హుహు. ఇఫ్ ఇట్ ఈస్ అప్లై దెన్ ఫెయిల్యూర్. అది ఎస్‌జీ ప్రెజెంట్ పొజిషన్ అప్లైలో ఉంది. ఐ కెనాట్ డెస్ట్రాయ్. అంటే ఓకే. ఏదైనా మనం సిస్టమ్‌కి యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. సిస్టమ్ దానంతట అది ఇంటెలిజెంట్ కాదు. జనరల్‌గా మన అప్లికేషన్స్ ఎలా వర్క్ అవుతున్నాయి? డేటాబేసెస్‌లో ఉండే దాంతోనే కదా! అవునవును. మెమరీ ఈస్ నథింగ్ బట్ డేటాబేస్. ఇప్పుడు మనకి బ్రెయిన్‌కి మెమరీ ఉంది అంటే మన బ్రెయిన్ డేటాబేస్‌లో సమ్ ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి. అలానే వీపీసీకి ఎలా తెలుస్తుంది ఎస్‌జీ అనేది డెస్ట్రాయ్ అయిందా లేదా అనేది వి హావ్ టు స్టోర్ సమ్‌వేర్ సో దట్ వీపీసీ కెన్ రిఫర్ ఇట్. ఓకే. ఓకే. సో, మన ప్రాక్టీస్‌కొచ్చేసరికి ఇప్పుడు మనం చేసేదే చాలా ఎక్కువ. ఈ అవునండి. చైన్స్ ఇవన్నీ. ఇదే మనం చేయాలి ప్రాజెక్ట్స్‌లో అంటే డెఫినైట్‌లీ యూ షుడ్ థింక్ ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్ కేస్. అంటూ మల్టిపుల్ టీమ్స్ ఉంటాయి కాబట్టి మల్టిపుల్ టీమ్స్ నుంచి కూడా మనం చూసుకోవాలి. హ్మ్. అంటే ఇదొక ఎగ్జాంపుల్. వేరే ఏఐ అయినా హ్మ్. మీరు చూసేటప్పుడు ప్రతి కార్నర్ కేస్ థింక్ చేసి ఆటోమేట్ చేయాలి. ఊరికే అవును. ఆటోమేట్ చేసేసామంటే మొత్తం పోతుందన్నమాట. సో, ఇప్పుడు చూడండి 2 ట్రిగ్గర్ అయ్యాయి. బాస్టియన్, ఈకేఎస్. యెస్. యెస్. యాహ్! మన టూల్స్ అన్నీ ఎలా డెవలప్ చేస్తారనుకుంటున్నారు? లైక్ ఇప్పుడు ఇన్ని టూల్స్ వాడుతున్నాం కదా! ఈ టూల్స్ అన్నీ ఎలా డెవలప్ చేస్తారు? 2 టైప్స్ ఆఫ్ థింకింగ్ ఉంటుంది. సో, ఇప్పుడు ప్యారలల్‌గా ఉంది, లేది అనేది నాకు తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ జెన్కిన్స్‌లో. ఇప్పుడు మనకి క్లియర్‌గా కామన్ సెన్స్ యూజ్ చేస్తే తెలుస్తుంది గదా! ఇక్కడ. అదేలెండి. అదే. వీపీసీ, ఎస్‌జీ నేను మీకు కాదు అందరికి చెప్తున్నా. ఎస్‌జీ ఈస్ డిపెండింగ్ ఆన్ ప్రొడక్ట్ డెవలప్ చేసే థింకింగ్ ఎలా వస్తది అంటే, డెవాప్స్‌లో చాలా మంది చాలా ప్రొడక్ట్స్, టూల్స్ బిల్డ్ చేసి వదులుతున్నారు మార్కెట్‌లోకి. సో, ఆ థింకింగ్ ఎలా వస్తుంది? ప్రొడక్ట్‌ని మనం ఎలా ఎన్హాన్స్ చేస్తామంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇక్కడే. కామన్ సెన్స్ ఏదైనా కూడా. కామన్ సెన్స్ ఈస్ వెరీ, వెరీ పవర్‌ఫుల్ దాన్ టెక్నాలజీ. ఇప్పుడు వీపీసీ ఉంది, ఎస్‌జీ ఉంది. బాస్టియన్ వచ్చేసి ఎస్‌జీ మీద డిపెండ్ అయింది. ఎస్‌జీ వీపీసీ పైన డిపెండ్ అయింది. నేను జెన్కిన్స్‌లో ఒకవేళ నాకు తెలీదు ప్యారలల్ ఉందా? సీక్వెన్షియల్ ఉందా అనేది. ఇవి యూజ్ చేస్తున్నప్పుడు నాకొక ఐడియా రావచ్చు. నేనెందుకు ఈకేఎస్ క్రియేట్ చేయడానికి ఆర్‌డిఎస్ కోసం వెయిట్ చేయాలి? నేనెందుకు ఏసీఎం క్రియేట్ చేయడానికి ఈకేఎస్ కోసం క్రియేట్ చేయాలి? నా దగ్గర కంప్యూటేషన్ పవర్ ఉంది. ఐ హావ్ లాట్ ఆఫ్ ఇన్‌స్టెన్సెస్. నా దగ్గర సర్వర్స్ ఉన్నాయి. వాటిని యూజ్ చేసుకొని వీటిని ఎందుకు నేను ప్యారలల్‌గా క్రియేట్ చేయకూడదు? సో, ఎందుకంటే ఇప్పుడు నేను జెన్కిన్స్ డాక్యుమెంటేషన్ చూసి ఓల్డెన్ డేస్‌లో ఎలా ఉండేది? సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్‌పర్ట్. ఒక టూల్ గాని, ఒక టెక్నాలజీ గాని ఉంది అన్నప్పుడు, దాంట్లో ఎక్స్‌పర్ట్స్ ఏంటంటే డాక్యుమెంటేషన్ అంతా చదివి ఎందుకంటే వాళ్ళ లైఫ్ అంతా దాని మీదనే వర్క్ చేయాలి. వెబ్ లాజిక్ అనుకోండి. వెబ్ లాజిక్ పైనే వాళ్ళు 10 ఇయర్స్, 12 ఇయర్స్, 20 ఇయర్స్ వర్క్ చేస్తూ ఉండాలి. అప్పుడు వాళ్ళేంటంటే చాలా డెప్త్‌కెళ్ళిపోయి అర్థం చేసుకుంటారు. వెబ్ లాజిక్‌లో ఉండే ఫీచర్స్ ఏంటి అని. బట్ ఇప్పుడు మోడర్న్ డెవలప్‌మెంట్‌లో అలాంటిది అవసరం లేదు. ఇప్పుడు నేను రివర్స్‌లో వస్తా. కామన్ సెన్స్ యూజ్ చేస్తాను.
సో వీటన్నిటిని నాకు ప్యారల్ గా క్రియేట్ చేయాలి. సో నథింగ్ ఈస్ డిపెండెంట్ ఆన్ ఈచ్ అదర్. సో దే షుడ్ బి సమ్ వే ఇన్ జెన్కిన్స్ టూల్ టు రన్ దిస్ ప్యారలల్లీ. అప్పుడు మీరు డైరెక్ట్ గా వెళ్ళి స్టేజెస్ ని ప్యారల్ గా చెక్ చేయడానికి ఏమైనా ఉందా అనేది మీరు ఆప్షన్ ఇవ్వచ్చు, చూడొచ్చు. ఒక ఉంది అనుకోండి, యూ కెన్ యూజ్ ఇట్. లేదు అనుకోండి, నౌ యూ కెన్ గెట్ ఎ న్యూ ఐడియా ఆఫ్ క్రియేటింగ్ ఎ న్యూ CI టు రన్ ప్యారల్ స్టేజెస్. సో ఇలాంటి థింకింగ్ జెన్కిన్స్ లో ప్రొడక్ట్ టీమ్ వాళ్ళు కూడా చేస్తూ ఉంటారు, వాళ్ళ ప్రొడక్ట్ ని ఖచ్చితంగా ఇంప్రూవ్ చేయడానికి. అలా ఎవరైతే మన ప్రొడక్ట్ ని ప్రెసెంట్ ఉండే ట్రెండ్స్ ని బట్టి ఇంప్రూవ్ చేయడానికి, ఆ టూల్ అనేది అక్కడితో ఆగిపోతుంది. దాన్ని మళ్ళీ మళ్ళీ ఎవరు యూజ్ చేయరు, దానికి ఎండ్ ఆఫ్ ద లైఫ్ వచ్చేస్తుంది. ఎవరైతే ఇలా కామన్ సెన్స్ నుంచి థింక్ చేస్తూ ఉంటారో వాళ్ళకి కొత్త ప్రొడక్ట్ ఐడియాస్ వస్తాయి, వాళ్ళ ప్రొడక్ట్ అనేది లాంగ్ టైం మార్కెట్ లో ఉంటుంది. Okay. So another question from Ram. గుడ్ మార్నింగ్ శివ. Yeah, good నాకు morning. నిన్న మాస్టర్ ఏజెంట్ చేసినప్పుడు డౌట్ వచ్చింది. యాక్చువల్గా మీరు ప్రీవియస్ కొన్ని కంపెనీస్ లో వర్క్ చేశారు కదా, అప్పుడు మాస్టర్ ఏజెంట్ చేసినప్పుడు మల్టిపుల్ ప్రాజెక్ట్ చేసినప్పుడు ఏజెంట్స్ కి ఒక్కొక్క ప్రాజెక్ట్ కి ఒక ఏజెంట్ క్రియేట్ చేసేవారా, లేకపోతే ఒక 3 ప్రాజెక్ట్ కలిపి ఒక ఏజెంట్ లో జాబ్ రన్ అయ్యేలా చేసేవారు? అది ఆర్గనైజేషన్ వైజ్ ఏజెంట్స్ ఉన్నాయి. ఎనీహౌ నిన్న నాగేంద్ర బాబు ఈ క్వశ్చన్ అడిగాడు కాబట్టి ఓకే. సో ఇప్పుడు ఈకేఎస్ ఫెయిల్ అయింది. ఈకేఎస్ ఫెయిల్ అయింది ఎందుకంటే ఈకేఎస్ మాడ్యూల్లో మనం లోకల్ లోంచి రిఫర్ అయ్యేలాగా రాసాం. అది నాకు ఎందుకు డౌట్ వచ్చిందంటే అండి, నిన్న మాది ఓపెన్ చేసి జన్కిన్ కాన్ఫిగరేషన్ ఓపెన్ చేసా, ఎవ్రీ ప్రాజెక్ట్ కి ఒక్కొక్క నోడ్ తీసుకున్నారు. సో దాని గురించి డౌట్ వచ్చింది అనమాట. నోడ్ తీసుకుని మళ్ళీ ఏం చేస్తారంటే మేనేజ్ చేసే వాళ్ళు సెంట్రల్ టీమ్, నోడ్ ని మేనేజ్ చేసే వాళ్ళు ఏంటంటే వాళ్ళ అప్లికేషన్ టీమ్. ఎందుకంటే ఇప్పుడు ఒక్కొక్క అప్లికేషన్ టీమ్ కి ఒక్కొక్క రిక్వైర్మెంట్ ఉంటుంది కదా. సో ఆ నోడ్స్ ని మనం మేనేజ్ చేయాలి అంటే కష్టం. అంటే డెవాప్స్ ఇంజనీర్స్ అన్ని ప్రాజెక్ట్స్ యొక్క నోడ్స్ ని మేనేజ్ చేయాలంటే కష్టం. అప్లికేషన్ టీమ్ వాళ్ళు వాళ్ళ నోడ్ ని అక్కడ యాడ్ చేస్తారు. అప్పుడు ఆ నోడ్ రెస్పాన్సిబిలిటీ, జెన్కిన్స్ రెస్పాన్సిబిలిటీ ఎవరిది? లైక్ ఎస్ఆర్ఈతో డెవాప్స్ ఇంజనీర్స్ తో. బట్ నోడ్ రెస్పాన్సిబిలిటీ ఎవరిది? కంప్లీట్లీ అప్లికేషన్ టీమ్ అన్నమాట. సో ఇప్పుడు ఆ ప్రాబ్లం లేకుండా మనం ఏజెంట్స్ ని డాకర్ అండ్ క్యూబర్నెటిస్ లో క్రియేట్ చేయొచ్చు. అది ఎలా చెప్తాను. బట్ బిఫోర్ దట్ ఈ కేస్ ఫెయిల్ అయింది ఎందుకంటే ఇక్కడ నేను దీన్ని ఇక్కడ నుంచి రిఫర్ చేస్తున్నాను కాబట్టి. సో ఇలాంటి సిచ్యువేషన్ లో నేను పబ్లిక్ కీని ఇక్కడ డైరెక్ట్ గా పేస్ట్ చేయాలి. ఓకే, పబ్లిక్ కీని మన గిట్హబ్ రిపోజిటరీలో పెట్టొచ్చు బికాస్ ఇట్స్ నాట్ సెక్యూర్. ఓకే, సో ఇది నేను రేపు చేస్తాను. బట్ మీకు ఓవరాల్ గా అర్థమైంది కదా. SSM లో కూడా పెట్టొచ్చు పబ్లిక్ కీని. మీరు ఓవరాల్ గా అర్థమైంది కదా ఇట్లా మనం చేస్తున్నదంతా. ఓకే, లెట్ us have one more question from Hemant and then we will discuss on that agent part. షుగర్. అది ఇంకొకటి, మనం ఇప్పుడు జెన్కిన్స్ అదే మనం బిల్డ్ చేసినప్పుడు జెన్కిన్స్ లో // ఒక 4లలో వర్క్ స్టేషన్ ఒక దాంట్లో స్టోర్ అవుతుంది కదా ఆర్టిఫాక్ట్ అనేది. అది మళ్ళీ మల్టిపుల్ టైం చేసాం అనుకోండి, అది జీబీ పెరిగిపోతూ ఉంటది కదండి, అంటే బిల్స్. అందుకే డిలీట్ డైరెక్టరీ రాస్తున్నాం. అది మా దాంట్లో ఎట్లా చేశారంటే అండి, అది మళ్ళీ ఎగ్జిక్యూట్ సెల్ అని చెప్పేసి ఒక కమాండ్ SSH లో డైరెక్ట్ డిలీట్ చేయమని ఇచ్చారండి. సో దాని గురించి అంటారు అది? ఇది చేయొచ్చు, అంత అవసరం లేదు, ఇది చేసేయచ్చు. అది చేయొచ్చు అంటారా? ఒకసారి చెక్ చేయండి మీ ప్రాజెక్ట్ టీమ్ తో, ఇలా చేయొచ్చు కదా అని చెప్పండి. ఓకే అండి. సో ఇక్కడ మల్టిపుల్ క్లీన్ వర్క్ స్పేస్ ఏదో ఉంది. మా దాంట్లో పైప్ లైన్స్ యూజ్ చేయట్లేదు అండి, ఫ్రీ స్టైల్ జాబ్స్. ఫ్రీ స్టైల్ జాబ్స్ ఇంకా ఎవరు యూజ్ చేయట్లేదు ప్రపంచంలో, తప్ప అనుకుంటా. మేబీ యూజ్ చేస్తున్నారు, జస్ట్ ఫర్ ఫన్. అది చాలా లెగసీ ప్రాజెక్ట్స్. ఈవెన్ స్టిల్ SVN కూడా యూజ్ చేస్తున్నారండి మా దాంట్లో, కొన్ని ఉన్నాయి. అంటే మీరు చాలా లెగసీలో ఉన్నారు. SVN, ఫ్రీ స్టైల్ అట్లా కొంచెం చేంజెస్ ఎవరైనా బై మిస్టేక్ చేశారంటే ఇంకంతే. అవునండి, అంటే రెండు ఉన్నాయండి, ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ కదా మరి. సో దాని గురించి
రెండు గిట్ యూజ్ చేస్తారు, ఎస్విని యూజ్ చేస్తారండి. ఓకే సార్, టెక్నాలజీ థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా యూజ్ చేయాలనే కదా, బిజినెస్ అనేది ఇంపార్టెంట్, టెక్నాలజీ అనేది లాస్ట్. ఇక్కడ బిజినెస్ ఫీజిబిలిటీ లేకుండా టెక్నాలజీ ఇంప్లిమెంట్ చేసుకొని ఏం చేయాలి? నాకు ఇప్పుడు ఏఐ అంటారు. ఏఐతో ఏమవుతుంది ప్రెసెంట్? ఏఐకి ప్రాజెక్ట్స్ ఇంప్లిమెంట్ చేయాలంటే ఇప్పుడు ఎలా ఉందంటే, ఈవెన్ నేను ఫండింగ్ కోసం వెళ్ళినా కూడా మీ దాంట్లో ఏఐ ఇంప్లిమెంటేషన్ ఉందా, మీరు ఏఐ ఎక్కడైనా యూజ్ చేస్తారా అంటే? ఏఐ ఉంటేనే బిజినెస్ కి ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి. ఇప్పుడు కంపెనీస్ లో ఎందుకు ఇంత స్ట్రెస్ ఉంది, కంపెనీస్ లో ఎందుకు అంత జాబ్ ఓపెనింగ్స్ రావట్లేదు అంటే వన్ ఆఫ్ ద రీజన్ ఏఐ అనమాట. కంపెనీస్ ఫండింగ్ కోసం ఎవరి దగ్గరికైనా వెళ్ళినప్పుడు ఫండింగ్ కోసం మీ దాంట్లో ఏఐ ఉంటేనే మేము ఇన్వెస్ట్ చేస్తామని అంటున్నారు వాళ్ళు. బట్ ఏఐ అనేది ఎంత టఫ్ అంటే, ఇప్పుడు మన వెబ్ అప్లికేషన్స్ కి ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తున్నాం, ప్రెసెంట్ ఉండే ప్రాజెక్ట్స్ కి బిల్డింగ్ అనేది చాలా ఎక్కువ అయిపోతుంది. ఆ బిల్డింగ్ ని ఎలా తగ్గించుకోవాలి అని థింక్ చేస్తూ ఉంటాం ఒక సైడ్ నుంచి. ఏఐ అనేది పాపులర్ అవుతుంది, బట్ ఏఐ అనేది ఎక్కడ యూస్ చేయాలనేది క్లారిటీ లేకుండా కంపెనీస్ ఎలా వస్తుందంటే, టెక్నాలజీ టీమ్ కి ప్రొడక్ట్ టీమ్ నుంచి కానీ బిజినెస్ అనలిస్టులు కానీ ఖచ్చితంగా ఏఐ యూస్ చేయండి, ఖచ్చితంగా ఏఐ యూస్ చేయండి అన్నారు. అది ఎక్కడ యూస్ చేయాలో ఏం యూస్ చేయాలో నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా ఏఐ యూస్ చేయాలి. సో ఆ ప్రెషర్ వల్ల వాళ్ళు ఏం చేస్తారు, ఏఐ యూస్ చేయాలి అంటే జీపీయూస్ కావాలి. ఆ జీపీయూస్ కాస్ట్ అనేది 10 times ఉంటుంది, 20 times ఉంటుంది. దానికి హ్యూజ్ టెక్నాలజీ కావాలి, హ్యూజ్ ఫండింగ్ కావాలి ఏఐ ప్రాజెక్ట్ రన్ చేయడానికి, అండ్ దెన్ హ్యూజ్ రిసోర్సెస్ కావాలి, వాళ్ళ శాలరీస్ వేరే లెవెల్లో పే చేయాలి. అండ్ స్టిల్ వాళ్ళకి కూడా క్లారిటీ లేదు మనం ఏఐని ఎక్కడ ఇంప్లిమెంట్ చేయాలన్నది. ప్రజెంట్ చాట్ జీపీటీ అండ్ గోడాడీలో మీరు డొమైన్ సెర్చ్ చేసేటప్పుడు ఆ గోడాడీ కూడా ఏం చేస్తుంది, బ్యాక్గ్రౌండ్ లో చాట్ జీపీటీని కాల్ చేస్తుంది, అక్కడ ఇచ్చిన రెస్పాన్స్ తీసుకొచ్చి మీకు చూపిస్తుంది అనమాట. సో ఇలా వెళ్తుంది. ఎప్పుడైనా కూడా బిజినెస్ ఫీజిబిలిటీ ఉంటేనే టెక్నాలజీ అనేది రన్ అవుతుంది. మనం ప్రాజెక్ట్ లో పాత యూస్ చేస్తున్నాం, మీరు పాత యూస్ చేస్తున్నాం అనేది ఆర్గ్యుమెంట్ కరెక్ట్ కాదు. బిజినెస్ అనేది రన్నింగ్ లో ఉంటే దాన్ని బట్టి మనం టెక్నాలజీని ప్లాన్ చేయాలి. సో ఓకే, later హేమంత్ కుమార్, you have any question? శివ, ఇప్పుడు జనరల్ గా మనం AWS క్రెడెన్షియల్స్ యూజ్ చేసాం కదా జెన్కిన్స్ లో స్టోర్ చేసుకోవడానికి. సో డిఫరెంట్ అకౌంట్స్ అని అన్నప్పుడు మనం డిఫరెంట్ అకౌంట్స్ ని స్టోర్ చేస్తాము. ఇప్పుడు ప్రొడక్షన్ కి ఒక అకౌంట్ యూజ్ చేస్తారు, డిఫరెంట్ ఐడి యూస్ చేయండి. అదే డిఫరెంట్ ఐడీస్. AWS క్రెడిట్స్ అనేది నేను ఇచ్చిన ఐడి, దానికి AWS క్రెడిట్స్ -dev, AWS క్రెడిట్స్ -production అలా యూస్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు ఇలా కాకుండా నార్మల్ గా AWS లోని SSM పారామీటర్స్ నుంచి కాల్ చేసుకోవడం ఏమన్నా కుదురుతుందా దీనికి స్టార్టింగ్ టైంలో? SSM పారామీటర్స్ కాల్ చేయాలన్నా కూడా మనం AWS తో అథెంటికేట్ అవ్వాలి కదా. ఇది సెక్యూరే, జెన్కిన్స్ లో ఉంది క్రెడెన్షియల్ సెక్యూర్, నో వరీస్. ఓకే ఓకే ఓకే. సో టుడే కొంచెం టైం అయిపోయింది కాబట్టి ఏజెంట్ గురించి మేబీ మండే క్లాస్ లో మనం డిస్కస్ చేద్దాం. అండ్ దెన్ నేను ఇవన్నీ క్రియేట్ చేస్తాను. ఓకే, ఐ విల్ టెల్ యూ వాట్ ఆర్ ద కండిషన్స్. ఓకే, మీరు కూడా కొంచెం థింక్ చేయండి. అలాగే మనం ఈరోజు సక్సెస్ అయింది కాబట్టి సెక్యూరిటీ గ్రూప్ ఈజ్ ఏబుల్ టు ట్రిగ్గర్. మన ఇన్స్టెన్స్ ఏజెంట్ కానీ కొంచెం పవర్ఫుల్ ఇన్స్టెన్స్ పెట్టామంటే థింక్ వీ కెన్ టెస్ట్ ఈకేఎస్ ఆర్డిఎస్ అన్నిటిని ప్యారల్ గా ట్రిగ్గర్ చేసేలాగా. ఒకవేళ ఫెయిల్ అవుతుంది అనుకున్నప్పుడు అప్పుడు మనం జెన్కిన్స్ ఏజెంట్ ని t3.medium అలా పెడదాం. ఓకే, సో ఇక్కడ ఎప్పుడైనా జెన్కిన్స్ లో పైప్లైన్స్ లో మీకు ప్రాబ్లం వచ్చినప్పుడు యూ కెన్ స్టిల్ వర్క్ ఫ్రమ్ యువర్ కమాండ్ లైన్. ఎందుకంటే అక్కడ వర్క్ చేసినా ఇక్కడ వర్క్ చేసినా సేమే కాబట్టి ఇక్కడ కూడా మళ్ళీ టెరాఫామ్ ఇనిట్ రీకాన్ఫిగర్ అని అలా చేసుకోవాల్సి వస్తుంది అంట. సో టెరాఫామ్ అనేది గిట్ హబ్ లో ఉంటే మీరు ఎక్కడి నుంచి అయినా చేయొచ్చు, జెన్కిన్స్ ఏజెంట్ లోంచి అయినా చేయొచ్చు, మీ ల్యాప్టాప్ లోంచి చేయొచ్చు, ఆర్ ఇంకొకరి ల్యాప్టాప్ లోంచి చేయొచ్చు, ఎక్కడి నుంచి అయినా మీరు ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయొచ్చు. ఎందుకంటే స్టేట్ అనేది S3 బకెట్ లో ఉంది కాబట్టి. So if your state is in central location, you can resolve Terraform problems from anywhere. సో ఇదంతా మీకు ప్రాక్టీస్ లో బర్డెన్ అవుతుంది అనుకున్నప్పుడు యూ కెన్ సింపుల్ గా ఇక్కడ వచ్చేసి 1 by 1 క్రియేట్ చేసేయండి.
మనం చిన్న షెల్ కమాండ్ రాసాం కదా, ఫర్ ఐ ఇన్ 00 VPC 10 SG Bastion కేస్ అని, అలా సింపుల్ గా అలా కొట్టండి అయిపోతుంది. డిస్ట్రాయ్ చేసేప్పుడు రివర్స్ లోకి అంతే. సో ఇది నేను ఎందుకు చెప్పానంటే పైప్ లైన్ వేలో ఎలా థింక్ చేయాలనే దానికోసం చెప్పాను. ఖచ్చితంగా ఇదే, దీనిపైన ఎక్కువ టైం స్పెండ్ చేసేసి టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మనకు కావాల్సింది ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ అవ్వడం. అది మీరు కమాండ్ లైన్ లోంచి చేశారా, జెన్కిన్స్ పైప్ లైన్ చేశారా అనేది సెకండ్. ఓకే, that's all for today's session. Have a nice weekend. See you on Monday. ఈలోపు కొంచెం S3 పైన ఒక చిన్న వీడియో సిరీస్ స్టార్ట్ చేస్తున్నాము. When we publish into YouTube, we will inform you. YouTube లో వస్తుంది S3. Thank you so much. Have a nice weekend. Bye.